నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధాన అంశాలు కర్నూలులో తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాట్లు సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు పేదలకు వెంటనే 2 సెంట్ల స్థలాన్ని కేటాయించాలి సిపిఐ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా విశాఖ జిల్లా కాజువాక వడ్లపూడి వంతెన మీద అదుపు తప్పిన లారీ స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్ విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో బీజేపీ శిక్షణ కార్యక్రమం రాష్ట్రంలో మత విధ్వంసాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న నేతలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కొత్త చెరువులో అగ్ని ప్రమాదం అగ్నికి ఆహుతైన తాగునీటి శుద్ధి కేంద్రం కర్నూలులో తుంగభద్ర పుష్కరాల సందర్భంగా పంచలింగాల పుష్కరఘట్ మునగాలపాడు పుష్కరఘట్ వద్ద ప్రభుత్వ సదుపాయాలు ఏర్పాటు చేసింది సదుపాయాల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు నమస్తే, నా పేరు గంగాధర్ అన్న. మాది కర్నూలు. ఇది పంపోస్ పుష్కర్ ఘాట్కి వచ్చినాం అందరం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. కోవిడ్ టైంలో గవర్నమెంట్ మంచి చర్యలు తీసుకునింది. తగు జాగ్రత్తలతో అందరూ స్నానాలు బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణంలో వచ్చినాము. బాగుంది, మా అందరికి బాగా నచ్చింది పుష్కర్ ఘాట్. థ్యాంక్ యూ. ఎక్కడ గెలవలేదు, నిష్కల్మషంగా హాయిగా భక్తులు వారి వారి కోరికలను అనుసరించి సంతృప్తిగా తుంగభద్ర నది పుష్కరాల స్నానం చేసిపోతా అన్నారు. ఎక్కడ అల్లరి, ఎక్కడ విపరీతమైన ధోరణులతో భక్తులు లేరు. ఇట్లా మీరు స్టాఫ్ కానీ సబ్ స్టాఫ్ కానీ దీని మెయింటెనెన్స్ కానీ ఎస్పెషల్లీ పోలీస్ పీపుల్ వీళ్ళందరూ మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. భక్తుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టడం లేదు. పాత్రికేయులు, ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు, పోలీసు వాళ్లకు, శానిటరీ స్టాఫ్కి, భక్తులందరూ కృతజ్ఞతలు. ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ లోనే ఇంతమంది స్టాఫ్ పనిచేస్తూ కూడా అందిస్తూ పురోహితులు వాళ్ళకు అలాట్ చేసిన వర్కులు సంతృప్తిగా భక్తులు సంతృప్తి చెందేటట్లు చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. నా పేరు శివశంకర్రావు, యారాసి, వెంకటరమణ కాలనీ, కర్నూలు. 2008లో ఈ కోవిడ్ ఈ గలభాలు లేవు కాబట్టి శాంతియుతంగా చాలా బ్రహ్మాండ జరిగినాయి.
తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి, భక్తుల్లో మార్పులు వచ్చినాయి, మెయింటెనెన్స్లో మార్పులు వచ్చినాయి, అధునాతన పరికరాలు వచ్చినాయి. అధునాతన పరికరాల ఉపయోగం ఏమంటే శానిటైజేషన్. ముఖ్యంగా ప్రజలు ఎక్కడ అనారోగ్య పరిస్థితులు బారిన పడకుండా మంచి ఆరోగ్యకరమైన స్నానాలు చేస్తూ, ఇప్పుడు కోవిడ్ పరిస్థితి దృష్ట్యా అలా అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్ చేసినారు. ముఖ్యంగా దీని పబ్లిసిటీకి పాత్రికేయ సోదరులు చేసిన అరుపమాన సేవకు రెవెన్యూ సిబ్బంది, వారి ఆధ్వర్యంలో పనిచేసే పోలీస్ సిబ్బంది అందరూ కూడా చాలా సంతృప్తికరంగా భక్తులు స్నానం చేసి వారి వారి కార్యక్రమాలు, పిండ ప్రదానం అయితేనేమి, తద్దినామం అయితే ఇంకొకటి సంతృప్తిగా పెట్టి వెళ్ళిపోయిన తర్వాత శానిటైజేషన్, ఎప్పటికప్పుడు శానిటైజేషన్, ఎక్కడ ఒక పేపర్ లేదు. అది సంతృప్తిగా ఉన్నారండి. రండి రండి, పోండి, మీరు పోండి, వెళ్ళిపోండి, మీ పని మీదే. పేదలకు వెంటనే 2 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా ప్రధాన టీ కూడల నుంచి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రతి నిరుపేదలకు 2 సెంట్ల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సంజీవప్ప, గోపాల్, దాసరి, రామాంజనేయులు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో టిప్కో ఇల్లు కోసం వసూలు చేసే అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం వేసిన లేఅవుట్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇలాంటివి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సేకరిస్తే అక్కడ ఎక్కడ కూడా ఇవాళ మౌలిక వస్తువులు కల్పించలేరు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మరి కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలకి పాల్పడింది ఆ యొక్క లేఅవుట్లు అని చెప్పేసి ఇవాళ జనమంతా కూడా ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు. దీనిపైన మరి సమగ్రమైనటువంటి విచారణ కూడా జరపాలని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ భూమిలో గతంలో మరి సిపిఐగా మేము అక్కడ గుడిసెలు వేసుకున్నాం. గత ప్రభుత్వం ఆ యొక్క గుడిసెల్ని అన్ని కూడా మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి దాన్ని సర్వే చేయడానికి మా గుడిసెలను అక్కడ తీయించింది. మరి తీయించిన తర్వాత సర్వే కూడా పూర్తి చేసింది. అది ప్రభుత్వ భూమిని తేల్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫై చేసి లేఅవుట్ వేసి ఇవాళ పేదలుగా మా చేతికి అన్ని కూడా ఇచ్చారు. అయినా అలాంటి చోట మరి పట్టాలు ఎందుకు ఇవ్వలేదు, మరి ఎందుకు మీరు డబ్బు పెట్టి మరి పక్కన కొనుగోలు చేశారు, అక్కడ మీరు ఏ విధంగా లబ్ధి పొందినారు? ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తే మీ కమిషన్లకి అడ్డుపడుతున్నటువంటి కమిషన్ల కకృతి కోసం ఇవాళ మా పొలంలో పట్టాలు ఇవ్వకుండా ఇవాళ అడ్డు చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ ఆసన్నమైంది. ఇవాళ సిపిఐగా మేము స్పష్టం చేస్తున్నాం, ఖచ్చితంగా పేదవాళ్లకి 2 సెంట్లు ఇల్లు స్థలాలు వచ్చేంత వరకు కూడా ఈ కళ్యాణదుర్గంలో పెద్ద ఎత్తున మా ఆందోళనని కొనసాగిస్తామని ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు చేసేటువంటి అక్రమాలని, మీరు చేసినటువంటి ఆక్రమణల్ని అన్నింటినీ కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇవాళ బయట పెట్టడానికి కూడా ఇవాళ మేము సిద్ధంగా కూడా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కనుక మీరు ఇవ్వకపోతే మేము ఏ భూమిలో అయితే మేము పేదలకు మీరు ఇవ్వదలుచుకున్నారో, ఎక్కడైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో మరి వాళ్ళతో మరి డిసెంబర్ 1వ తేదీన వంట వార్పు కార్యక్రమాన్ని కూడా ఇవాళ సిపిఐ ఇక్కడ చేపట్టబోతా ఉంది. మరి అదేవిధంగా కమిషనర్ గారికి, గతంలో ఆర్డీఓ గారికి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ పంపించాం. మరి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఏమన్నా వైఎస్ఆర్ సిపికి ఏమన్నా రాసిచ్చారా? కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో రోడ్లన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారికి లేదా వైసీపీ నాయకులకి ఏమన్నా మరి సొంత పట్టాలు ఇచ్చారా, లేదా సొంత జాగీరా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు వ్యక్తిగత పోస్టుల్ని
విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి వంతెన మీద లారీ అదుపు తప్పి కిందకు పడిపోయింది. డ్రైవర్ మధ్య మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ స్వల్ప గాలితో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు మోడల్ కాలనీలో 104 అంబులెన్స్ ద్వారా వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ జబ్బులతో బాధపడుతున్న ప్రజలకు వైద్య పరీక్షలు అందించారు. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డాక్టర్ సుభాష్ రాజ్ తెలిపారు. నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రానికి గాను వైసీపీ నేత హాకింగ్ స్కూల్ ఫౌండర్ హఫీజ్ తన వంతు సహాయంగా టేబుళ్లు మరియు కుర్చీలు అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత హాకింగ్ స్కూల్ ఫౌండర్ హఫీజ్, జితిన్, మోహన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్లీ ఒక షెడ్యూల్ అనేది ఏమైనా ఉందా అంటే ఈ సెక్టర్కి మార్నింగ్ నుంచి ఉండాలా, డాక్టర్ ఉండాలా, ఈ రోజు ఎప్పుడైనా లేదు, డైలీ వస్తారు చూసుకోండి మేడం. డైలీ వస్తారు ఇన్ ద సెన్స్ మీరు ఏ టైంలో వస్తారని తెలిస్తే జనాలు ఆ టైంలో వచ్చి చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడైనా వస్తాం ఎలా ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి మేము వస్తున్నాము అని చెప్పేసి నా డౌట్ ఏమంటే విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గం బొండపల్లి మండల కేంద్రంలో శిక్షణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మత విధ్వంసాన్ని రెచ్చగొట్టడానికి, హిందూ ధార్మిక వ్యవస్థను నాశనం చేయడానికి అనేక రకాలుగా దేవాలయాలపై అకృత్యాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామ వాలంటరీ వార్డు సర్వేలో లేని కొత్త మతాన్ని సృష్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మార్పు చేస్తూ సంస్థాగత నిర్మాణం చేసుకుని ముందుకెళ్తుంది. కొత్తగా ఏర్పడిన కార్యవర్గాలకి ప్రశిక్షణ, భారతీయ జనతా పార్టీ అంటే ఏమిటి అనే విషయం కూలంకషంగా తెలియజేయడం, ఒక సుశక్తులైన కార్యకర్తలను తయారు చేసే, క్రమం తప్పకుండా చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశంలో సమూల మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి రాష్ట్ర పరిస్థితికి సంబంధించిన అంశాన్ని మనం గమనిస్తే రాష్ట్రంలో అనేక రకాల సంక్షేమం, పేరిట సంక్షోభం దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని రకాల అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరోగమన దిశగా వెళ్తుంది. ఎక్కడ కూడా అభివృద్ధి అనే ఆలోచన లేకుండా మొత్తం రోడ్లన్నీ కూడా అత్యంత దారుణంగా తయారై ప్రమాదానికి హేతువుగా మారే. దీంతో పాటు రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా వెనుకబాటు రావడం జరిగింది. దీని కారణంగా రూపాయి ఆదాయం కూడా రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాల్లో కల్లా ఎక్కువ అప్పులు చేసిన ఘనత మన రాష్ట్రానికి రావడం జరిగింది. దీంతో పాటు ఆర్బీఐ దగ్గర బేస్ అండ్ మీట్స్ కానీ, ఓవర్ డ్రాఫ్ట్ కానీ ఈ విధంగా పూర్తిగా వినియోగించుకొని చివరికి ఏవైతే కొంత లాభాలు ఇస్తున్న స్టేట్ ఓన్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో 102 కార్పొరేషన్స్ అవన్నింటినీ కూడా అప్పులు పాలు చేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం చాలా దురదృష్టకరం. దీనికి మించి రాష్ట్రంలో ఏదైతే
మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ముఖ్యంగా హిందూ ధార్మిక వ్యవస్థను నాశనం చేయడానికి అనేక రకాల దేవాలయాలపై ధ్వంసాలు జరగడం, వాటిపైన ఒక అరెస్ట్ జరగకపోవడం, అనేక రకాలుగా దేవాలయాలపై అనేక రకాల అభివృద్ధాలు జరిగినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుకొని ఉండటం చాలా శోచనీయం. దీంతో పాటు మొన్ననే ఈ యొక్క గ్రామ అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజక పరిధిలోని కొత్త చెరువు మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. కొత్త చెరువు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ హరినాథ్ చౌదరికి చెందిన తాగునీటి శుద్ధి కేంద్రంలో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్లో వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా కూడా వారు వచ్చేలోపే మొత్తం కాలిపోయింది. దీంతో లక్షల రూపాయల దాకా ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాటర్ ప్లాంట్లో ప్రమాదవశాత్తు మంటలు ఏర్పడ్డాయా లేక ఎవరైనా నిప్పు పెట్టారా అన్న కోణంలో విచారిస్తున్నారు. రాత్రి వచ్చింది డిపార్ట్మెంట్ వచ్చి పోలీసు వాళ్ళు కూడా రాత్రితో అయింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం ఉద్దంగి పంచాయతీల పరిధిలో గల పులిగమ్మి గ్రామంలో మాతృభూమి సేవా సంస్థ ఆధ్వర్యంలో 100 మంది పేదలకు జీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు ఎంపీటీఓ భానుమూర్తి పట్టాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ పుల్లగమ్మి గ్రామంలో అవస్థలను గుర్తించామని, గ్రామానికి బీటీ రోడ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే విద్యుత్ సౌకర్యం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల పాలక సంస్థ సభ్యులు పాండ్రంకి సంతోష్, గిరిజన సేవా సంస్థ అధ్యక్షులు తిరుపతిరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి ఆపరేషన్ ఇప్పుడే రిప్రజెంటేషన్ రాసిస్తే నాకు వాట్సాప్ చేయండి, నేను ఎస్సీ గారికి అది ఇస్తాను. ఎస్సీ గారికి ఇస్తే ఎస్సీ గారు ఏమన్నారంటే అలాంటి విలేజ్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఐ విల్ అరేంజ్ ది ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అన్నారు. ఇలా ఎస్సీ ట్రాన్స్ఫర్ గారితో మాట్లాడితే ఆయన ఇస్తా ఉన్నారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి, వాట్సాప్ చేయండి చాలు, నేను ఆయనకి పంపించి అది కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుంది. ఇంకా ఉపాధి పథకం ద్వారా అయితే మా ఏపీడీ గారు ఉన్నారు, అలాగే ఎంపీడీ గారు ఉన్నారు, ఇద్దరు కూడా చెరువులు కానీ పొలాల్లోకి వెళ్ళే రోడ్లు కానీ ఇలాంటివి ఏమైనా గ్రావెల్ రోడ్లు అంటే పొలాల్లోకి వెళ్ళి అంటే గ్రావెల్ రోడ్లు కానీ పుంతలు కానీ ఏమైనా ఉంటే ఆ పుంత రోడ్డు వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఉపాధి పథకంలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా ఇప్పుడు కొండలంగాల వలస కూడా వెళ్తే ఆ రోడ్డు అక్కడికి ఏదైనా ఉంటే పొలాల కన్నట్టు ఏదో రోడ్డు వేద్దామని చెప్పేసి అంటే గ్రావెల్ టైప్లోనే వేద్దామన్న. మరి సంతు ఈ రకంగా చెప్పినట్లు ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళాలి అంటే మరి కొంత దూరం, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ రకంగా ఉంది కాబట్టి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి. అలాగే అధికారులు కూడా మరి రాక తప్పదు కాబట్టి ఈ రకంగా వచ్చే పరిస్థితులు ఈ రకంగా ఉన్నాం. అందువల్ల మరి పీడీ గారితో నేను కోరుకునేది, నా రిక్వెస్ట్ ఏంటంటే మరి సారు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి మరి కొన్ని సంవత్సరాల నుంచి మూతపడుతున్న ఈ స్కూల్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వెనుకబడిన తరగతులు, వెనుకబడి జాతి మమ్మల్ని ముందుకు సాగించాలి, మనం బాగుపడాలి, అందరిలాగా మనం నివసించాలి, అందరిలో ఈ రకంగా కలిసి ఉండాలి అంటే మీ చేయూత మాకు అవసరం. కాబట్టి ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఒప్పించి మాకు మీ చేయూత అందించి మరి మా బడుగు బలహీన వర్గాలని ఈ రకంగా మీ సావశక్తి ఉన్నంత వరకు కూడా మరి ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా మీ తరపున నా తరపున కూడా సార్ని కోరుతూ ఉన్నాను. అలాగే ఈ రోడ్డు ఈ రకంగా పెట్టడం జరిగింది.
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం ఆంధ్ర గిరిజన ఆశ్రమ పాఠశాలలో మదర్ తెరీసా క్లబ్ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎస్వి రమణకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదర్ తెరీసా క్లబ్ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు దుస్తుల పంపిణీ లాంటి సేవలు చేస్తున్నామని ఆమె కొనియాడారు. గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. చేస్తానని చెప్పి మీతో పాటు ఒక సోదరుడిగా మీతో ఉంటానని చెప్పి తనకు ఒక రంగం అంటే ఏదో ఉంటది, దాంట్లో మాత్రం తను చేయగలడు. కాబట్టి నాకేదైతే లేదు క్యాంప్ గురించి, కానీ ఈ రోజున ఆయన చెప్పిన మాటలన్నీ చాలా శ్రద్ధగా వింటే, పెద్దవారు చెప్పారు సొంత లాభం కొంత మానుకొని పనుల కోసం ఉపయోగపడాలని. ఆయన ఆచరించి చూపిస్తున్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో మనం ఉండి మనం తిని మనం పడుకుంటే పక్క వాళ్ళకి ఉపయోగపడకపోతే ఏంటో మన జీవితం ఒక అర్థం ఉండదు. దాదాపు 32 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇన్ని సేవా కార్యక్రమాలు ఒక బృందంగా ఏర్పడి రకరకాల కొత్త ఆలోచనలతో, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ స్టూడెంట్స్కి సైకిల్ ఇచ్చి మళ్ళీ మెయింటెనెన్స్కి 50 రూపీస్ ఇచ్చి అది చేస్తున్నారంటే అది చాలా అంటే బేసిక్ నీడ్స్, సమాజంలో ఉన్న వాళ్ళ బేసిక్ నీడ్స్ని అర్థం చేసుకుని సహాయం చేసే మనస్తత్వం అనేది దేవుడు ఎక్కడో లేడండి, ఇలాంటి కార్యక్రమాల్లోనే ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. చాలా సంతోషం అనిపించింది సార్ ఈ కార్యక్రమాలు విని. పోయి సార్ నేను వచ్చినప్పుడు మీరు చెప్పారు కానీ నాకు అర్థం, ఈ చలికాలంలో బట్టలు ఎంతో అవసరం. ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు లేక చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు అర్థమైంది. దేవుడు మీకు మంచి ఇంకా అవకాశాలు, మీకు మంచి మంచి థాట్స్, మా అందరి లాంటి సహకారం అందాలని నేను కోరుకుంటున్నాను సార్. అవగాహన లేదు క్యాంప్ గురించి, కానీ ఈ రోజున ఆయన చెప్పిన మాటలన్నీ చాలా శ్రద్ధగా వింటే, పెద్దవారు చెప్పారు సొంత లాభం కొంత మానుకొని పనుల కోసం ఉపయోగపడాలని. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా జరిగే కార్యక్రమాలపై ఆలయ ప్రెసిడెంట్ వివరించారు. ఆలయ ప్రెసిడెంట్ సురేష్ అప్పతో V3 న్యూస్ ప్రతినిధి వల్లంకొండు సాయి ఫేస్ టు ఫేస్. ఇంకో విషయం ఏంటంటే వచ్చే భక్తుల పైన శానిటైజర్ అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ దీపాల అలంకరణ ఉంటుంది కాబట్టి అంటే అలాంటి శానిటైజర్ కాదు, మామూలుగా జెల్ టైప్లో ఉన్నటువంటి శానిటైజర్ వాడాలి. ఆ శానిటైజర్ అట్లాంటి ఆల్కహాల్ ఉన్నటువంటి శానిటైజర్ వాడలేదు, జెల్ టైప్లో ఉన్నటువంటి వాడుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గట్టిగా మూడోసారి ఓం నమః శివాయ, ఓం నమః. రాజంపేట మండలం పెద్దూరులో రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య, ఆకేపాటి గోపాలరెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆకేపాటి మురళీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. బాబు మీరు పక్కన బాబు. పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రోజు నిజంగా మూగ జీవాలకు అనేది సేవ చేయడం చాలా మహా అదృష్టం. ఎందుకంటే ఒక మనిషి అయితే ఏదైనా కూడా అతనికి వచ్చిన బాధను చెప్పుకోగలడు అని, కానీ మూగ జీవాలు అవన్నీ కూడా చెప్పే పరిస్థితి ఉండదు.
అలాంటిది ఈరోజు నిజంగా మంచి మన వెటర్నరీ మన పశు వైద్య వాళ్ళైతే అంత స్టాఫ్ కూడా అంత మంచి డాక్టర్స్ ఏడి గారందరూ కూడా మంచి స్టాఫ్ ఉండే వాళ్ళందరూ కూడా నిజంగా మీరందరూ కూడా దీన్ని ఎంతో మంచి, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా తమ్ముడు మురళి దాదాపు 30,000 రూపాయలు మందులు తెచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఇలాంటివి కొన్ని జరిగితే ఇంకా కూడా కొంతమంది ఇలాంటివి ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా నిజంగా మా రోటరీ క్లబ్ వాళ్ళకు కూడా చెప్తాను, మీరు ఇంకా ఆ గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఆ గ్రామంలో పెద్దలను ఎవరినో ఒకరిని పట్టుకొని వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా క్యాంపులు నిర్వహించండి. ఎందుకంటే ఈ మూగ జీవాలన్నీ కూడా సేవ చేయడం రోటరీ క్లబ్ కావచ్చు, పశు వైద్య వాళ్ళకి కావచ్చు, చేసే దాతలకు కూడా అందరికి కూడా ఇది అదృష్టం, అందరికి కూడా మేలు జరుగుతుంది. తప్పకుండా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎక్కువ క్యాంపులు జరుపుతారని మనసారా కోరుకుంటూ ఈరోజు మీ అందరితో కూడా కలిసే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇకపోతే ఏంటంటే రైతాంగం గురించి కానీ మాట్లాడదలుచుకుంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోవడం తప్పదు. ఎందుకంటే ఒక రైతు శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి 2,06,45,300 రూపాయల నగదుతో పాటు 300 గ్రాముల బంగారం, 4 కేజీల వెండి లభించాయని శ్రీశైల దేవస్థాన ఈవో కెఎస్ రామారావు తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిపారు. నగదు, బంగారం, వెండితో పాటు $67, 60 కెనడా డాలర్స్, 10 SAU రియల్స్, 5 UAE డాలర్స్ ఈ లెక్కింపులో ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కదిరి ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వ సమోదు ప్రారంభించారు. మొదటి సభ్యత్వం పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ చేతుల మీదుగా పట్టణ అధ్యక్షులు చలపతికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తకు 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. అలాగే ఏదైనా ఉపద్రవం సంభవించినా వారికి తక్షణ సాయంగా పార్టీ కార్యాలయం నుంచి 50,000 రూపాయల మొత్తాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను తన బిడ్డల్లా చూసుకునేదానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఒక 5 నియోజకవర్గాలు క్రియాశీల సభ్యత్వం కంప్లీట్ అయినాయి. రెండో విడతగా 32 నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యులను చేర్పించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో ఈరోజు కదిరి నియోజకవర్గం నుంచి ఆ 32 నియోజకవర్గాల్లో కదిరి నియోజకవర్గం ఎంపిక చేయబడింది. ఈ కదిరి నియోజకవర్గంలో క్రియాశీల సభ్యులు ఎవరైతే ఒక 50 మందిని ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళను క్రియాశీల సభ్యునిగా ఎంపిక చేస్తాం. ఆ క్రియాశీల సభ్యునిగా పార్టీలో చేర్చుకుంటాం. ఆ క్రియాశీల సభ్యునికి డిపాజిట్ వచ్చి సభ్యత్వ రుసుము వచ్చి 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి అతనికి చేకూరే వనరులు ఏమంటే ఈరోజు 500 రూపాయలు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క క్రియాశీల సభ్యునికి
5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత అతనికి ఏదైనా జరిగితే, అనుకోని ఉపద్రవం జరిగితే ఇమీడియట్గా 50,000 రూపాయలు వాళ్లకు పార్టీ చెల్లిస్తుంది. ఆ తర్వాత జనసేన పార్టీ ఆఫీసులో ఒక బృందం వీళ్ళను, ఎవరైతే క్రియాశీల సభ్యులు ఉన్నారో వాళ్ళను యోగక్షేమాలు కానీ వాళ్ళ అన్నిటినీ చూస్తూ ఒక బృందం వాళ్ళ టీం వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఈరోజు కార్యకర్తల విషయంలో ఎంత భద్రంగా చూసుకుంటుందో ప్రజలకు తెలియ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కర్నూలులో తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాట్లు, సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. పేదలకు వెంటనే 2 సెంట్ల స్థలాన్ని కేటాయించాలి. సిపిఐ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి వంతెన మీద అదుపు తప్పిన లారీ, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్. విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో బీజేపీ శిక్షణ కార్యక్రమం. రాష్ట్రంలో మత విధ్వంసాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న నేతలు. అనంతపురం జిల్లా పుట్టపర్తి కొత్త చెరువులో అగ్ని ప్రమాదం, అగ్నికి ఆహుతైన తాగునీటి శుద్ధి కేంద్రం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.